ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ ఈ ఒక పాయింట్ చెప్పి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రోగ్రామింగ్ పారాడైమ్స్. Paradigms means construction of programming. Depends on construction. We have three types of programming languages. First one is monolithic programming languages. Monolithic programming language means, what is mono? Mono means single. If you want to develop entire program as a single part, that is called monolithic programming. ఒక ప్రోగ్రామ్ని స్టార్టింగ్ ప్రోగ్రామర్స్ దే ఆర్ యూజింగ్ మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్షన్. At the time, entire program implemented as a single part only. Example, basic is monolithic programming. I think starting days ఉండేదండి. Next, assembly language also monolithic programming. Okay, monolithic means entire program implemented as a single part. అంటే మొత్తం ప్రోగ్రామ్ ఒకటే పార్ట్ కింద డెవలప్ చేస్తే దాన్ని monolithic programming అంటారు. Why monolithic means at starting programmers they are using monolithic. In place of monolithic they introduce a new concept అంటే తర్వాత ఏదో ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఐ వాంట్ ఆస్క్ వన్ థింగ్, మీరు ఇన్ కేస్ ఎట్ ద టైమ్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఆర్ పైథాన్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ మీరు ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఎనీ ప్రోగ్రామ్ యూజింగ్ యాజ్ ఎ సింగిల్ పార్ట్. ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మీకు సింగిల్ అంటే ఒకటే ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ ఏదో రాస్తారు, కోడ్ అంతా రైట్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అంటే టోటల్ ప్రోగ్రామ్ ఒక పార్ట్ కిందే ఉంటుంది. బట్ ఇన్ సి లాంగ్వేజ్ కొన్ని టాపిక్స్ అయిపోయింది, అంటే స్టార్టింగ్ కండిషన్స్ ఇవి అయిపోయింది, అది మీకు ఏదో ఫంక్షన్స్ అన్న టాపిక్ చెప్తారండి. ఫంక్షన్స్ అన్న టాపిక్ చెప్పినప్పుడు ఏదో చెప్తారండి, ఫంక్షన్ మీన్స్ రీయూజబిలిటీ ఏదో ఉంటుందని చెప్తారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీయూజబిలిటీ ఏదో ఉంటుందని చెప్తారు. ఫంక్షన్స్ లో మీరు ఏమైనా న్యూ ప్రోగ్రామ్స్ రైట్ చేస్తారా, లేకపోతే ఓల్డ్ ప్రోగ్రామ్స్ కన్వర్ట్ చేయించారా? ఐ థింక్ మీకు ఏదైనా ఒక లాంగ్వేజ్ ఐడియా ఉంటే ఫంక్షన్స్ నేర్పించేటప్పుడు మీకు ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ చేయించారా, ఓల్డ్ ప్రోగ్రామ్స్ నే ఫంక్షన్స్ టాపిక్ మీద కన్వర్ట్ చేసి నేర్పించారా? ఓల్డ్ ప్రోగ్రామ్స్ చెప్పారు సార్. ఓల్డ్ ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ లో మార్పిస్తారు. ఐ థింక్ ఏదో ప్రైమ్ నెంబర్ అనో లేదా ఫిబొనాకీ సిరీస్ అనో వాట్ ఎవర్ ప్రోగ్రామ్, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అని. అంటే ఓల్డ్ ప్రోగ్రామ్సే మళ్ళీ మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం, ఫంక్షన్స్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన ప్రోగ్రామ్స్, ఆల్రెడీ మీరు రైట్ చేసిన ప్రోగ్రామ్సే మళ్ళీ ఫంక్షన్స్ యూజ్ చేసి రైట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ మీకు ఫంక్షన్స్ అంటే ఏదో చెప్తారు, ఏదో రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అంటారు. ఓకే, నో డౌట్ దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్. రీయూజబిలిటీ మీన్స్ once we can write function as per our requirement, we can call any number of times. And for example, scared అనే ఫంక్షన్ ఉంటుంది whatever language. What is the use of scared means square root of given number. ఆ ఫంక్షన్ ఎవరు డెవలప్ చేస్తారంటే ఆ లాంగ్వేజ్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళు డెవలప్ చేసి మనకు ప్రొవైడ్ చేశారో మనం యూజ్ చేస్తున్నాం. అతను డెవలప్ చేసి ఒక దాంట్లో ఒకసారి అంటే మ్యాథమెటిక్స్లోనే ఎక్కడ స్టోరేజ్ పెట్టాడు ఆయన. మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, మీకు రిక్వైర్మెంట్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అన్ని టైమ్స్ కూడా ఏ కోడ్ కాల్ అవుతుందంటే వాడు డెవలప్ చేసిన సింగిల్ కోడే మీకు కాల్ అవుతుంది. అంటే ఒక్కసారి రైట్ చేసిన కోడ్ని మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఇంప్లిమెంట్ వన్ కాలేజ్ అప్లికేషన్. నేను డెవలప్ చేయాలనుకున్నప్పుడు కాలేజీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్సి అని, ఈసీ అని, లేదా ట్రిపుల్ అని, మెక్ అనేది బ్రాంచెస్ ఉంటాయండి. ఇప్పుడు ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి కాలేజీలో. ఏ బ్రాంచ్ అయినా కూడా ఒక అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అడ్మిషన్ ప్రాసెస్ కోడ్ రైట్, ఇప్పుడు సిఎస్సి కోడ్ నేను రైట్ చేస్తున్నాను. నేను సిఎస్సి కోడ్ రైట్ చేస్తున్నాను, నేను ఏం చేయాలి, ఫస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ రైట్ చేసి తర్వాత సిఎస్సికి సంబంధించిన రిలేటెడ్ కోడ్ రైట్ చేయాలి. తర్వాత నేను ఈసీ బ్రాంచ్ గురించి కోడ్ రైట్ చేయాలి. ముందు ఈసీలో అడ్మిషన్ ప్రాసెస్ రైట్ చేసి అప్పుడు రిలేటెడ్ టు ఈసీకి సంబంధించిన కోడ్ నేను రైట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ట్రిపుల్ ఈ కోడ్ రైట్ చేస్తున్నాను. నేను ట్రిపుల్ ఈ కూడా ఫస్ట్ నేను ఏం రైట్ చేయాలి, అడ్మిషన్ ప్రాసెస్ రైట్ చేసిన తర్వాత మాత్రమే దానికి ట్రిపుల్ ఈ రిలేటెడ్ కోడ్ రైట్ చేయాలి. లైక్ మెకానికల్ ఆర్ సివిల్ వాట్ ఎవర్ బ్రాంచ్. ఇప్పుడు నేను ఇఫ్ అన్ని బ్రాంచ్లో నేను చేసిన సేమ్ ప్రాసెస్ ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ రైట్ చేయాలి. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఒక 100 లైన్స్ కోడ్ ఉంది అనుకోండి, అదే 100 లైన్స్ కోడ్ ఎక్కడైనా కూడా సేమ్ ప్రాసెసే కాబట్టి 100 లైన్స్ కోడ్ అన్ని బ్రాంచ్లో నేను టైప్ చేయాలి. ఇప్పుడు నాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, సేమ్ కోడ్ని 5 టైమ్స్ టైప్ చేయాలి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ డెవలప్ చేసి పెట్టుకుంటారు అడ్మిషన్ ప్రాసెస్ పర్పస్. డెవలప్ చేసి ఆ ఫంక్షన్ని ఆ 5 బ్రాంచెస్లోని కాల్ చేసుకుంటాడు. అప్పుడు అది అడ్వాంటేజే కదా. అంటే ఒకసారి రైట్ చేసిన కూడా ఎన్నిసార్లు అయినా కాల్ అవుతుంది. దట్స్ వై ఫంక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నో డౌట్. వన్ ఈజ్ రీయూజబిలిటీ. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రైట్ వన్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్ మార్క్స్. అంటే నన్ను ఏదో ఒక అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు, స్టూడెంట్ మార్క్స్ అన్న ఒక అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు. అంటే స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఏం చెప్పారంటే అడ్మిషన్ నెంబర్ తీసుకోమన్నారు, నేమ్ తీసుకోమన్నారు, ఒక 3 సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ 3 సబ్జెక్ట్స్ తీసుకోమన్నారు. నన్ను డిపెండ్స్ ఆన్ దిస్ నన్ను ఏం కోడ్ రైట్ చేయమన్నారంటే టోటల్ కాల్కులేట్ చేయమన్నారు, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్. దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. జనరల్గా హౌ టు కాల్కులేట్ టోటల్ అంటే ఏం చెప్తాం, సమ్ ఆఫ్ సబ్జెక్ట్స్. యావరేజ్ అంటే ఏం చెప్తామండి, సమ్ ఆఫ్ సబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్.
రిజల్ట్ అంటే ఏం చెప్పాలి మీరు? ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కంపేర్ విత్ ఏదో సమ్ రేంజ్ ఉంటుంది. ఐ వాంట్ టు చెక్ 40 మార్క్స్ అన్నాడు అనుకోండి. టు చెక్ ఎవ్రీ సబ్జెక్ట్ కంపల్సరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 40 ఆర్ నాట్. 40 అబౌవ్ ఉంటే పాస్, అంటే అన్ని సబ్జెక్ట్స్ 40 అబౌవ్ ఉంటే పాస్ అని చెప్తాను, లేదా ఏదో ఫెయిల్ అని చెప్తాను. గ్రేడ్ అంటే ఏం చెప్తారు? డిపెండ్స్ ఆన్ యావరేజ్. 60 ఐ థింక్ 90% అబౌవ్ ఉంటే ఏదో గ్రేడ్, ఏ గ్రేడ్ అనేది రాస్తారు, వాళ్ళు రైట్ చేశారండి. ఈ కోడ్ నేను ఇంప్లిమెంట్ చేస్తానండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాకు టోటల్ ప్రింట్ అయింది, యావరేజ్ ప్రింట్ అయింది, రిజల్ట్ అన్న చోట పాస్ అని వచ్చిందండి. గ్రేడ్ అనే ప్లేస్లో నాకేమైనా వచ్చిందంటే నిల్ అని వచ్చింది. ఇప్పుడు నేను రైట్ చేసిన కోడ్ 500 లైన్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 500 లైన్స్ కోడ్ ఉంది. ఈ 500 లైన్స్ కోడ్లో ఇప్పుడు నేను రైట్ చేసిన ప్రోగ్రాంలో టోటల్ వచ్చింది, యావరేజ్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది, గ్రేడ్ వచ్చింది. బట్ రిజల్ట్ అనే చోట నాకు పాస్ అని ప్రింట్ అయింది, బట్ గ్రేడ్ అనే చోట నిల్ అని ప్రింట్ అయింది. ఇన్ కేస్ రిజల్ట్ పాస్ అయితే యూ షుడ్ ప్రొవైడ్ 1 గ్రేడ్, కంపల్సరీ గ్రేడ్ అయితే వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నేను రైట్ చేసిన కోడ్ కంపల్సరీ రాంగ్ అయింది, బికాజ్ ఆఫ్ గ్రేడ్ ఈజ్ నిల్. అప్పుడు నేను ఏం చెక్ చేయాలి? నేను రైట్ చేసిన ప్రోగ్రాంలో గ్రేడ్ కోడ్ ఎక్కడ రైట్ చేసామో చెక్ చేసి మాడిఫై చేయాలి. ఇప్పుడు నీకు 500 లైన్స్ కోడ్లో గ్రేడ్ కోడ్ ఎక్కడ ఉందో చెక్ చేయాలంటే ఈజీనా డిఫికల్టా? అంటే టోటల్ కోడ్ ఒకటే పార్ట్ కింద ఉంది. ఒకటే పార్ట్ ఉన్నప్పుడు ఆ గ్రేడ్ కోడ్ ఈ పొజిషన్లో యూజ్ చేస్తారు, ఆ వేరియబుల్ నేమ్ గుర్తుండాలి. అంటే గ్రేడ్ కోడ్కి గ్రేడ్ అన్న వేరియబుల్ ఏం యూజ్ చేస్తారో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఆ కోడ్ ఎక్కడ రైట్ చేసామో ఐడెంటిఫై చేయాలి. ఈ 500 లైన్స్లో ముందు ఆ కోడ్ ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ మాడిఫై చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి దే ఆర్ యూజింగ్ ఫంక్షన్స్ టాపిక్. అంటే జనరల్గా అప్పుడు ఏం చేస్తారండి, నేను రైట్ చేసినప్పుడు ఏంటంటే ఇన్పుట్ తీసుకున్న తర్వాత టోటల్ పర్పస్ ఒక ఫంక్షన్ డెవలప్ చేసుకుంటానండి, యావరేజ్ పర్పస్ ఒక ఫంక్షన్ డెవలప్ చేసుకున్నాను, రిజల్ట్ పర్పస్ ఒక ఫంక్షన్ డెవలప్ చేసుకున్నాను, గ్రేడ్ పర్పస్ ఒక ఫంక్షన్ డెవలప్ చేసుకున్నాను. అంటే 4 పార్ట్స్ కింద, అంటే 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్, టోటల్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, యావరేజ్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, రిజల్ట్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, గ్రేడ్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నాకు గ్రేడ్ రాంగ్ వస్తే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోద్ది? గ్రేడ్ పార్ట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు ఎర్రర్ రెక్టిఫై చేయడం అంటే సింగిల్ పార్ట్ ఈజీనా, డివైడ్ చేసి డెవలప్ చేస్తే ఈజీనా? డివైడ్ చేసి డివైడ్ చేసి డెవలప్ చేస్తే ఈజీ. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్. ఈజీ టు డీబగ్ ది ఎర్రర్, ఈజీ టు ట్రేస్ అవుట్ ది ఎర్రర్. దట్ మీన్స్ ఎర్రర్ ట్రేస్ అవుట్ చేయాలంటే ఫంక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రీజన్ ఈస్ జనరల్ మనం నేర్చుకున్నప్పుడు వీఆర్ రైటింగ్ ఐ థింక్ 50 లైన్స్ ఆర్ 40 లైన్స్ ఆర్ 60 లైన్స్ ఆఫ్ కోడ్. నాకు తెలిసి లింక్డ్ లిస్ట్ ఏదైనా రైట్ చేస్తే ఒక 100 లైన్స్ 150 లైన్స్ ఆఫ్ కోడ్ వస్తుంది అంతే. ఇన్ రియల్ టైమ్ వీఆర్ రైటింగ్ 500 లైన్స్ 600 లైన్స్ ఆఫ్ కోడ్. 500 లైన్స్ 600 లైన్స్ కోడ్ రైట్ చేస్తే ఎర్రర్ ట్రేస్ అవుట్ చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ దే ఆర్ యూజింగ్ ఫంక్షన్స్. అంటే అప్పుడున్న ప్రోగ్రామర్స్కి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? ఒక ప్రాబ్లం రెక్టిఫై చేశారు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ మీన్స్ it is difficult to trace out the error as a single part. That's why they overcome that problem. They are introducing a new concept is called, they are implementing a new programming construction is called procedural programming. Procedural programming means, procedure means it is also called as function, like C language, Pascal, like lot of languages. And why they are invented procedural approach in place of monolithic means entire program implemented as a single part. If you want to implement any program as a single part, it is difficult to trace out the error. To overcome that problem, they introduce a new concept is called procedural approach. Procedural means functions. Functions develop advantage and reusability of code, no doubt. At the same time, we can easily trace out the error. Okay, that's why they are introduced new concept. In place of procedural approach, they invent a new construction is called object-oriented approach. It is called OOP. What are the object-oriented programming language means? C++, Java, Python. Python supports both types. Okay, these are the object-oriented languages. Okay, and in place of procedure-oriented, and in monolithic place లో procedure ఎందుకు డెవలప్ చేశారని నేను ఒక పాయింట్ అయితే చెప్పున్నాను. Reason is we can easily trace out the error. In place of procedural approach, programmers thinking about one new concept that is called new construction that is called object-oriented programming. Okay, what is object-oriented programming means, and why they are introduced object-oriented programming means C language point of view. First of all, మనం కంపేర్ చేసుకుంటే వెళ్తే in C language, in place of C language, they invented a new language is called C++. అంటే C language ని ఓవర్కమ్ చేసి మాత్రమే C++ డెవలప్ చేశారు.
Why they are invented C++ means in C language, one main drawback is data security. There is no data security in C language. అంటే డేటా సెక్యూరిటీ లేకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీరు ఒక కాలేజీలోనే ఎక్కడైనా చదువుతున్నారు అనుకోండి, యు ఆర్ ద మెంబర్ ఆఫ్ దట్ కాలేజ్, బట్ మీకు ఎవ్రీథింగ్ యాక్సెసిబుల్ అయితే ఉంటుంది. దే హైడ్ సంథింగ్. మీకు కొంతవరకు మాత్రం యాక్సెసిబిలిటీ ఉంటుంది, అంటే కొంత వాళ్ళు హైడ్ చేస్తున్నారు. లైక్ దట్, ఇప్పుడు నా గురించి నేను ప్రోగ్రామ్ రైట్ చేస్తున్నాను. నాకు ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి షేర్ చేయకూడదు, హైడ్ చేయాలి. ఓకే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ నేను ఎవరికైనా షేర్ చేస్తాను, బట్ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం నా వరకునే నేను యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సి లాంగ్వేజ్. దెర్ ఈస్ నో డేటా సెక్యూరిటీ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, దట్స్ వై దే ఆర్ యూజింగ్ వన్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సి లాంగ్వేజ్కి ఏమి యాడ్ చేశారండి? సి లాంగ్వేజ్ C++ మీన్స్ C=C+1. అంటే సి లాంగ్వేజ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యాడ్ చేశాడు. In object oriented, one important concept is data abstraction, data hiding. Data hiding means we can hide the unnecessary particular details. ఏదైనా ఒక పర్టికులర్ డీటెయిల్స్ని హైడ్ చేయాలంటే హైడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు ది అదర్స్. అంటే వేరే వాళ్ళకి వర్క్ అవ్వకుండా హైడ్ చేయాలంటే దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. అంటే సెక్యూరిటీ ఇస్ మెయిన్ రీజన్. ఓకే, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. దట్స్ వై దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. Okay, why they are invented object-oriented programming means, first of all, and Java and kaadu, whatever language. What is OOP means? I will share the file, no problem. It allows to decompose a program into number of entities called objects and build the data and code around these objects. Okay, what is object-oriented means? It allows to decompose a program into number of entities called objects. Actually, it allows to decompose a program into number of entities means, what is an entity means? Every real thing is called entity. Like table is entity, system is entity, chair is entity, phone is entity, student is entity, I think lecturer is entity, board is entity, whatever it is. Those entities are called objects. And build data and code around these objects. A data and code na object మీద డిపెండ్ చేసి డెవలప్ చేస్తారు. This is called object oriented programming. What is object means? Every real thing is called entity in real time. In programming languages, in every programming thing is called entity. అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేయండి. అంటే జనరల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్ అన్నాడు. వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ మీన్స్? రియల్ వరల్డ్ ఎంటిటీ అన్నాడు కదా. ఇంటర్నల్లీ ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీస్, దట్ మీన్స్ అట్రిబ్యూట్స్. ప్రతి ఆబ్జెక్ట్కి ఇంటర్నల్గా ఏముంటాయంటే ప్రాపర్టీస్ ఉంటాయండి. Properties of variables in object-oriented language. Every object internally having some behavior like actions. Actions are functionality in object-oriented language. Like, నేను కార్ ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాను. కార్ ఆబ్జెక్ట్ అనుకుంటే వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కార్ అంటే మనం చెప్పచ్చు కార్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, నో డౌట్. వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ మీన్స్ హౌ టు ఐడెంటిఫై ద కార్. కంపెనీ నేమ్తో ఐడెంటిఫై చేయొచ్చు. రిజిస్టర్ నెంబర్ ఏదో ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదో ఉంటుంది, కలర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వీల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కార్. ఆల్ దీస్ ఆర్ వేరియబుల్స్ ఇన్ కార్ క్లాస్. ఓకే, కార్ ఆబ్జెక్ట్. వాట్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ కార్ మీన్స్? స్టార్ట్ ఈజ్ వన్ యాక్షన్, స్టాప్ ఈజ్ వన్ యాక్షన్, రివర్స్ ఈజ్ వన్ యాక్షన్, ఐ థింక్ స్పీడ్ ఈజ్ వన్ యాక్షన్, లాట్ ఆఫ్ యాక్షన్స్ ఆల్సో. ఓకే, దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్. అంటే రియల్ టైమ్ సినారియో బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లైక్ సి లాంగ్వేజ్ డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్ వీ కెన్ డిఫైన్ ద వేరియబుల్స్. అంటే ప్రోగ్రామ్ బేస్ చేసుకుని మాత్రం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, ప్రోగ్రామ్ బేస్ చేసుకుని ఫంక్షనాలిటీ రైట్ చేస్తాం. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్ వీ కెన్ డిఫైన్ ద వేరియబుల్స్ యాజ్ వెల్ as ఫంక్షనాలిటీ. లైక్ స్టూడెంట్ ఒక ఆబ్జెక్ట్ అనుకున్నామండి. వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ స్టూడెంట్? ఐడి నెంబర్ ఈజ్ ద ప్రాపర్టీ, నేమ్ ఈజ్ వన్ ప్రాపర్టీ, I think, okay, whatever it is, name, branch is one property, mobile number is one property, city is one property. These are the properties. What are the behavior of student means? Reading is one functionality, writing is one functionality, listening is one functionality, eating also one functionality, sleeping is also one functionality. All these are functionalities of student. Okay, అంటే అక్కడ డిపెండెన్సీ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్ వీ కెన్ డిఫైన్ ద వేరియబుల్స్ యాజ్ వెల్ as functionality. That's why everything is depends on object in object oriented programming. Okay, in object oriented programming
ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్. వాట్ అదే చెప్పాడు చూడండి, ఇంటి నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ బిల్డ్ డేటా అండ్ కోడ్ అరౌండ్ దీస్ ఆబ్జెక్ట్స్. ఆ డేటా అండ్ కోడ్ అనేది ఆబ్జెక్ట్ని బేస్ చేసి డిఫైన్ చేస్తారు కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఇన్ రియల్ టైం మీరు ఎక్కడైనా కంపెనీస్లోకి వెళ్ళండి, వితౌట్ దిస్ కాన్సెప్ట్ అసలు రియల్ టైం ఇంప్లిమెంటేషన్ ఉండదు. అంటే సి ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నో డౌట్. స్టార్టింగ్ డేస్ అంటే మీరు ఫస్ట్ నాకు తెలిసి అందరూ సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు. దట్ ఈస్ నాట్ ఏ బేసిక్ లాంగ్వేజ్, బట్ స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్లో ఉంటుంది కాబట్టి అదే నేర్చుకుంటున్నారు. కానీ బట్ సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే మిగతా లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి లాంగ్వేజ్ వస్తే నాకు ఒక అడ్వాంటేజ్, ఎట్ ద టైమ్ ఆఫ్ జావా ఇఫ్ కండిషన్ అక్కడ ఎలా డెవలప్ చేస్తాం ఇంప్లిమెంట్ చేస్తామో సేమ్ ఉంటుందండి. సింటెక్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ సింటెక్స్. అంటే కంపేరింగ్ వస్తే అక్కడ లూప్స్ ఎలా ఉన్నాయో సేమ్ లూప్స్ ఇక్కడ జావాలో వస్తాయండి. అంటే వర్కింగ్ సేమ్ వస్తుంది, అంటే సేమ్ సింటాక్స్ వస్తుంది. అప్పుడు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు కొంచెం ఈజీ అవుతుంది అంతే, ఒక లాంగ్వేజ్ వచ్చినప్పుడు. బట్ కంపల్సరీ ఒక లాంగ్వేజ్ వస్తేనే జావా నేర్చుకోవాలని రూల్ అయితే లేదు. అంటే బేసిక్ లాంగ్వేజ్ అనేది చెప్తారు సి లాంగ్వేజ్ అని. అది అసలు బేసిక్ లాంగ్వేజ్ అనే కాన్సెప్టే లేదండి. అలా బేసిక్ లాంగ్వేజ్ అని అనుకుంటే సికి ముందు సి నేర్చుకోవడానికి పాసిబిలిటీ లేదు కదా. వాట్ ఎవర్ లాంగ్వేజ్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ డైరెక్ట్గా ఒక లాంగ్వేజ్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా జావా నేర్చుకోవాలంటే ప్రాబ్లం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. అంటే వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి అన్నది క్లియర్గా తెలుసుకోవాలి. ఒక లాంగ్వేజ్ వచ్చినప్పుడు అంటే బేసిక్గా మీకు ఒక ఐడియా ఉంది అనుకున్నప్పుడు నేను ఏంటంటే డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది చెప్పి కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది అంతే. బేసిక్స్ క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ క్లాస్. ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, నాట్ జావా. మీరు ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. క్లాస్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ మోడల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ బ్లూ ప్రింట్ ఆర్ మోడల్ నేమ్ అని పిలుస్తారంటే క్లాస్ అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ కన్స్ట్రక్ట్ వన్ బిల్డింగ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, ఫస్ట్ దే ఆర్ క్రియేటింగ్ వన్ ఐ థింక్ బ్లూ ప్రింట్, ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తారండి. బ్లూ ప్రింట్ ఈజ్ క్లాస్, బిల్డింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. అంటే బ్లూ ప్రింట్ అనేది తీసిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని మనకి ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే అసలు బిల్డింగ్ క్రియేట్ చేయాలంటే ముందు మనకి ఏం ఉండాలి, బ్లూ ప్రింట్ ఉండాలి. లైక్ దట్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్ యూ మస్ట్ క్రియేట్ వన్ క్లాస్. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఇన్ కేసు మీరే ఉన్నారు కాలేజీలో చదివేటప్పుడు మీకు ఒక క్లాస్ రూమ్ ఉంటేనే కదండి మీరు వెళ్ళి కూర్చుంటారు. యు ఆర్ ద ఆబ్జెక్ట్. మీరు వెళ్ళి అక్కడ ఉండాలి అంటే ఫస్ట్ కాలేజ్ ఉండాలి, కాలేజ్ లోపల క్లాస్ రూమ్ ఉండాలి. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. బట్ వితౌట్ ఆబ్జెక్ట్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ క్లాస్. బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండి. ఈ రెండు టర్మ్స్ మీద బేస్ అయ్యి మాత్రం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్, నో డౌట్. అట్ ది సేమ్ టైం వితౌట్ ఆబ్జెక్ట్ దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ప్రింట్ తీసుకున్నాను నేను, బ్లూ ప్రింట్ తీసుకున్నంత మాత్రం మనకు బిల్డింగ్ ఉన్నట్టు కాదు కదా, జస్ట్ అది బ్లూ ప్రింట్ మాత్రమే. ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని మీరు క్రియేట్ చేస్తే దట్ ఈస్ క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పొచ్చు, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, క్లాస్ని ఫిజికల్గా చూపించడానికి ఏం యూజ్ చేస్తారంటే ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్, బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్, వితౌట్ ఆబ్జెక్ట్ వీ కెనాట్, దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ క్లాస్. Like that. What is the next one means encapsulation. Encapsulation means data and code binded as a single unit. Data and code binded as a single unit means in previous programming like C language, data is separate part, code is separate part. But in object oriented languages, data and code binded as a single unit, that is called encapsulation. Data and code binded as a single unit means జనరల్గా సి లాంగ్వేజ్లో మీరు ఏదైనా స్ట్రక్చర్ క్రియేట్ చేశారనుకోండి, ఏదో స్ట్రక్చర్ నేమ్ ఏదో రైట్ చేస్తారు, ఏదో స్టూడెంట్ అని రైట్ చేశాను, ఇక్కడ ఏదో ఇంట్ అడ్మిషన్ నెంబర్, క్యార్ నేమ్ ఆఫ్ సమ్ సైజ్ ఇలా రైట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏదో మెంబర్స్ డిక్లేర్ చేశాను. కోడ్ ఎక్కడ రైట్ చేస్తారంటే మెయిన్ మెథడ్లో రైట్ చేస్తారు. అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్లో డిక్లేర్ చేసిన స్ట్రక్చర్ని వేరే ప్రోగ్రామ్లో నేను యూజ్ చేసుకుంటున్నాను అనుకోండి. యాక్చువల్లీ మెయిన్ ప్రోగ్రామ్లో మెంబర్స్ వేరియబుల్స్ ఉండేవండి. వేరియబుల్స్ అని ఎక్కడ ఉన్నాయంటే వేరే ప్రోగ్రామ్లో స్ట్రక్చర్లు ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ని తీసుకెళ్ళి నేను వేరే ప్రోగ్రామ్లో యూజ్ చేస్తున్నాను. 2 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుందండి. డేటా ఒక ప్లేస్లో ఉంది, కోడ్ ఒక చోట రైట్ చేస్తున్నాం. డేటా అండ్ కోడ్ 2 డిఫరెంట్ ప్లేసెస్లో రైట్ చేసినప్పుడు కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మళ్ళీ డేటా ఏముందో చెక్, అంటే వేరియబుల్స్ ఏమున్నాయో కాల్ చేయాలంటే ముందు మళ్ళీ ఆ ప్రోగ్రామ్లోకి వెళ్ళి ఆ స్ట్రక్చర్లో ఏ మెంబర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మాత్రమే యూజ్ చేయగలం. అంటే యాక్సెసిబిలిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ 2 డిఫరెంట్ ప్లేసెస్. అంటే జనరల్గా మీకు సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్ పైన రైట్ చేసి కోడ్ కింద రైట్ చేస్తారు. బట్ ఇన్ రియల్ టైం స్ట్రక్చర్ ఒక ప్లేస్లో రైట్ చేసి కోడ్ వేరే చోట రైట్ చేస్తారు. అంటే ఒకే స్ట్రక్చర్ని ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల మనకి డేటా యాక్సెస్ ఈజ్ డిఫికల్ట్. అండ్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ దే ఇంట్రడ్యూస్ ఏ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్ మీన్స్
డేటా అండ్ కోడ్ బైండెడ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. అంటే డేటా కోడ్ ఒకటే ప్లేస్లో ఉంటాయండి. క్లాస్ అన్న కాన్సెప్ట్ ఏదో ఇంట్రడ్యూస్ చేశారండి. డేటా కోడ్ అన్నది ఒకటే ప్లేస్లో ఉంటుంది. సింగిల్ ప్లేస్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ అంటే వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ది డేటా అండ్ యాజ్ వెల్ as కోడ్ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ ఎన్కాప్సులేషన్. డేటా హైడ్, డేటా అబ్స్ట్రాక్షన్. డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ డేటా హైడింగ్. వీ కెన్ హైడ్ ది అన్నెసరీ డీటెయిల్స్. అంటే మనకు కావాల్సిన డేటాను హైడ్ చేయాలంటే హైడ్ చేయొచ్చు. హైడ్ చేయడానికి ఏదో మోడిఫైయర్స్ ఉంటాయండి. ఎట్ ద టైమ్ ఆఫ్ రియల్ అంటే ప్రోగ్రామింగ్ సినారియో వీ విల్ డిస్కస్. ఏదో ప్రైవేట్ అని పబ్లిక్ అని ఏదో మోడిఫైయర్స్ ఉంటాయి. ప్రైవేట్ మీన్స్ వీ కెన్ హైడ్ ది డీటెయిల్స్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఇట్ ఈస్ నాట్ యాక్సెస్. పబ్లిక్ మీన్స్ ఎవ్రీవేర్ ఇట్ కెన్ బి యాక్సెస్. ఇంకా డిఫరెంట్ మోడిఫైయర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇన్ కేస్ మన ఫ్యామిలీ సంబంధించి అనుకోండి దట్ ఈస్ అవర్ పర్సనల్. లైక్ జనరల్ ఏదైనా బయట విషయం అనుకోండి అది పబ్లిక్ అవుతుంది. అంటే మనకి ఎవరికి వరకు కావాలి ఎక్కడైనా హైడ్ చేయాల్సి వచ్చినప్పుడు దట్ ఈస్ దెన్ వీఆర్ యూజింగ్ డేటా అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈస్ inheritance. Inheritance means to acquire the properties of one class to create a new class. ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఇంకో కొత్త క్లాస్ క్రియేట్ చేయడానికి ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివా 5G అన్నాడు అండి, యాక్టివా 6G అన్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6G వాడు ప్రాపర్టీస్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అండి, 5G నుంచే తీసుకుంటాడు. కొన్ని చేంజెస్ మాత్రమే డెవలప్ చేస్తాడు, అంతేగాని ఎవ్రీథింగ్ డెవలప్ చేయడం. ఓల్డ్ ప్రాపర్టీస్ అన్ని 5Gని తీసుకుంటాడు, చేంజెస్ మాత్రం 6Gలో డెవలప్ చేస్తాడు. అంటే ఓల్డ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఒక కొత్త క్లాస్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నాయండి, మనకి ఎవరి ప్రాపర్టీస్ వస్తాయి? మన పేరెంట్స్ ప్రాపర్టీస్ వస్తాయి. పేరెంట్స్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా మనకు వస్తాయండి. ఓకే, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే లైక్ రీయూజబిలిటీ, నో డౌట్ ఆల్రెడీ ఉన్న కోడ్ని మనం ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. లైక్ దట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్ అంటే అక్కడ కూడా మనం రీయూజబిలిటీ అనే చెప్తాను. ఫంక్షన్ అడ్వాంటేజ్ ఇస్ రీయూజబిలిటీ, ఇన్హెరిటెన్స్ అడ్వాంటేజ్ ఇస్ ఆల్సో కోడ్ రీయూజబిలిటీ. బట్ వై వీఆర్ యూజింగ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫంక్షన్స్ అనే క్వశ్చన్ చేస్తే మనం మాట్లాడగలగాలి. యాక్చువల్లీ ఫంక్షన్స్ రీయూజబిలిటీ నో డౌట్, బట్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మనకి ఎవరి ప్రాపర్టీస్ వస్తాయి? మన పేరెంట్ నుంచి వస్తాయి. మనం అడిగి తీసుకోవాలంటే బై డిఫాల్ట్ వస్తాయా? మన పేరెంట్ నుంచి మనకు ప్రాపర్టీస్ మనకు ఆటోమేటిక్గా వస్తాయా? మనం కాల్ చేసి అడిగి తీసుకోవాలి, ఆటోమేటిక్గా వస్తాయండి. బట్ ఫంక్షన్ మీరు కాల్ చేస్తే కాల్ అవుతుందా, ఆటోమేటిక్ కాల్ అయిపోతుందా? కాల్ చేస్తే మాత్రం కాల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ మీన్స్ రీయూజబిలిటీ నో డౌట్, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ ఓన్లీ ఇట్ అప్లైస్ రీయూజబిలిటీ కాన్సెప్ట్. బట్ ఇన్హెరిటెన్స్ మీన్స్ ఓల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్లీ ఇన్హెరిటెడ్ టు చైల్డ్ క్లాస్. అంటే ఓల్డ్ క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఆటోమేటిక్గా చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అయిపోతాయండి వితౌట్ కాలింగ్. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం మీన్స్ ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ we will discuss. Polymorphism means one thing into many forms. Okay, one thing into many forms means ఒకటే థింగ్ని మోర్ దెన్ వన్ ఫామ్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్లస్ ఆపరేటర్ ఇన్ సి లాంగ్వేజ్ అంటే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటారు. లైక్ దట్ what is the use of plus operator in Java or Python అంటే ప్లస్ ఆపరేటర్ is used to addition of 2 numbers as well as string concatenation. అంటే అప్పుడు ఒకటే ఆపరేటర్ ఎన్ని పర్పస్లో అవుతున్నాయండి? అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి వర్క్ అవుతుంది, 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. దట్ ఈస్ మోర్ దెన్ వన్ ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిమ్మల్ని నేను ఒక టాస్క్ ఇచ్చి 2 నెంబర్స్ యాడ్ చేయడానికి ఫంక్షన్ రైట్ చేయమన్నారు అనుకోండి. వాట్ ఎవర్ లాంగ్వేజ్, సీనా జావానా ఏ లాంగ్వేజ్ అయినా కానీ యాడ్ చేయమన్నారు అనుకోండి. ఏమని రైట్ చేస్తారు? ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఇక్కడ ఏమని రైట్ చేస్తాను? రిటర్న్ ఏ ప్లస్ బి అని రైట్ చేస్తాను అనుకోండి. ఏమవుతుంది? 2 నెంబర్స్ యాడ్ అవడానికి మీరు ఒక ఫంక్షన్ డెవలప్ చేసినట్టే. ఇప్పుడు ఇటువంటి ఫంక్షన్స్ నేను ఇప్పుడు మళ్ళీ మీకు టాస్క్ ఏమి ఇచ్చానంటే 2 to 10 ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్స్ రైట్ చేయమని. 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన వరకు కావాలి, 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన వరకు కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే 3 ఆర్గ్యుమెంట్స్ పర్పస్ మళ్ళీ వేరే ఫంక్షన్ డెవలప్ చేయాలి. ఇంట్ సి లాంగ్వేజ్ అనుకోండి, యాడ్ 2 ఆఫ్ అనేది రాశానండి. ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి అని రాశాను. ఇప్పుడు రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రైట్ చేశాను. మళ్ళీ 4 ఆర్గ్యుమెంట్స్ రైట్ మనప్పుడు యాడ్ 1 అను, యాడ్ 4 అని, యాడ్ 5 అని రాసుకుంటే అలా రైట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే ఒక్కొక్క ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు మీరు నాకు రైట్ చేసి తీసుకొచ్చిన తర్వాత నేను 5 ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కాల్ చేయమన్నాను అనుకోండి. ఫస్ట్ మీకు ఏం తెలియాలి? 5 ఆర్గ్యుమెంట్ ఫంక్షన్కి ఏ నేమ్ యూజ్ చేస్తామో తెలియాలి. అది తెలియకుండా మీరు జస్ట్ సింపుల్గా యాడ్ ఆఫ్ 10, 20, 30, 40, 50 అని ఇచ్చేసారనుకోండి, వర్క్ అవుతాయండి. ఎందుకంటే యాడ్ అన్న ఫంక్షన్ మీరు 2 ఆర్గ్యుమెంట్స్కి మాత్రం యూజ్ చేశారు. మీరు 5 వాల్యూస్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అంటే ముందు మీకు ఏం తెలియాలి? 5 ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ నేమ్ ఏంటో ఐడెంటిఫై చేసి అప్పుడు మాత్రమే కాల్ చేయాలి. అదర్వైజ్ ఇట్ ప్రొవైడ్స్ ఎర్రర్. లైక్ అంటే అప్పుడు అక్కడ ప్రాబ్లం అవుతుంది కదండి. ఇప్పుడు అలా కాకుండా సేమ్ అన్ని ఫంక్షన్స్కి యాడ్ అయినా రైట్ చేశాను అనుకోండి. 2 ఆర్గ్యుమెంట్స్కి యాడ్ అయినా రైట్ చేశాను, 3 ఆర్గ్యుమెంట్స్కి యాడ్ అయినా రైట్ చేశాను అనుకోండి. అప్పుడు కాల్ చేసినప్పుడు మీరు యాడ్ అని 2 ఆర్గ్యుమెంట్స్ 2 వాల్యూస్ ఇస్తే 2 ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ వర్క్ అవుద్ది. 5 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే 5 ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ వర్క్ అయిపోద్ది. డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తే బెస్ట్, సింగిల్ నేమ్స్ యూజ్ చేస్తే కాల్ చేయడం ఈజీనా? సింగిల్ నేమ్. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సి లాంగ్వేజ్లో మేజర్ డ్రాబ్యాక్ అంటే సి లాంగ్వేజ్లో పాసిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక
అబ్సల్యూట్ వాల్యూ అన్నది ప్రింట్ చేయాలనుకోండి, ఏబిఎస్ అన్న ఫంక్షన్ ఏది యూజ్ చేస్తారు. ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ, ఏ నెంబర్ వితౌట్ ఇట్ సైన్, ఏ ఈక్వల్స్ టు -45 అన్నాను పర్సెంట్ కామా ఏబిఎస్ ఆఫ్ ఏ అన్నాను. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, ఏ నెంబర్ వితౌట్ ఇట్ సైన్ అంటే నెగిటివ్ సైన్ లేకుండా పాజిటివ్ నెంబర్ మాత్రం వస్తుంది. ఇప్పుడు ఇదే వాల్యూ, ఇదే ప్రోగ్రామ్, ఇదే నేను ఇంటీజర్ వాల్యూ కాకుండా ఫ్లోట్ వాల్యూకి రైట్ చేయాలనుకున్నాను. నేను ఫ్లోట్ ఏ ఈక్వల్స్ టు 45.6 అన్నాను, పర్సెంట్ ఎఫ్ అని రైట్ చేశాను. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఏమైనా వస్తుంది, 0.00 అని వచ్చింది. వర్క్ అవ్వలేదు కదా. రీజన్ ఈస్ ఫర్ ఫ్లోట్ పర్పస్ సి లాంగ్వేజ్లో ఏబిఎస్కి ఎఫ్ఏబిఎస్ అని యూజ్ చేయాలి. అంటే అక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ABS is used for integer value only. Float purpose FABS, double purpose DABS, long integer purpose LABS. అంటే ఒకటే ఫంక్షన్ని ఒక డేటా టైప్కి ఇంకొక డేటా టైప్ కన్వర్ట్ అయినప్పుడు మీరు ప్రతి డేటా టైప్కి ఒక ఫంక్షన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే 4 టైప్స్లో 4 ఫంక్షన్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే రీజన్ ఈస్ అక్కడ మనకి పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ లేదు. ఒకటే నేమ్ మల్టిపుల్ ఫంక్షన్స్ రైట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. బట్ ఇన్ కేస్ మనం జావానే తీసుకోండి, అదే కాన్సెప్ట్కి ఇక్కడ కూడా 4 ఫంక్షన్స్ ఉంటాయండి, నో డౌట్. బట్ 4 ఫంక్షన్స్ నేమ్స్ కూడా ఒకటే ఉంటుంది. ఇక్కడ 4 ఫంక్షన్స్ ఉన్నాయి ఏబిఎస్ అనే నేమ్తో, బట్ అన్ని ఫంక్షన్ నేమ్స్ ఏబిఎస్ అయింది. బట్ వన్ ఈస్ ఫర్ ఇంటీజర్, వన్ ఈస్ ఫర్ ఫ్లోట్, అండ్ వన్ ఈస్ ఫర్ డబుల్, అండ్ వన్ ఈస్ ఫర్ లాంగ్. ఇప్పుడు 4 నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీనా, సింగిల్ నేమ్ గుర్తుపెట్టుకోవడం ఈజీనా? 4 డిఫరెంట్ నేమ్స్ ఈజీనా, సింగిల్ నేమ్తో అదే కోడ్ రైట్ చేసుకుంటే బెస్ట్ అయింది. సింగిల్ నేమ్ సార్. That's why they are using polymorphism concept. Understand? This is object-oriented programming only. And for any programming object-oriented language, these are the common features. Understand? Okay, then tomorrow onwards we will discuss